సౌండ్ అండ్ క్లాప్స్. ఈ ఏజ్ అలాంటిది. సినిమా ఓపెనింగ్ రోజు విజయ్ కుమార్ గౌడ్ ప్రొడ్యూసర్గా, జయప్రకాష్ నాయుడు, కే బాకిరాజ్ గారు అసిస్టెంట్. ఈ సినిమా ఒక స్కూల్ పిల్లల గురించి. ఇప్పుడు స్కూల్ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, పేరెంట్స్కి వాళ్ళకు ఉన్న డిస్టెన్స్ ఎలా అయిపోయింది. ఇంకొకటి ఇప్పుడు జరిగిన క్రైమ్స్ అన్ని టీనేజర్సే చేస్తున్నారు. ఎందుకు, ఎలా జరిగింది, వీళ్ళ మైండ్ ఏంటి, స్కూల్ సైడ్లో వాళ్ళకి ఎలాంటి టార్చర్స్, డిప్రెషన్, ఇది బేస్ చేసి ఇప్పుడున్న కరెంట్ సొసైటీకి ఒక మంచిగా ఏదైనా మెసేజ్ చెప్పాలని ఈ సినిమా స్టార్ట్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్, ఐఎమ్ త్రిదేవ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గౌడ్ గారికి చాలా థ్యాంక్స్. మా యంగ్స్టర్స్లో ఉన్న టాలెంట్ని అంతా ఆయన ఈ మూవీ ద్వారా బయటకు తీస్తారు. సో ఈ మూవీ షూర్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ టు మై ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు నాగవల్లి. నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు ఎంటైర్ గ్రూప్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ మూవీ చాలా చాలా హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు. హాయ్, నా పేరు లుబ్నా వాలియా. నేను ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నాను. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. సో ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని అందరం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కార్తీక్. నేను ఈ ఏజ్ అలాంటిది అనే మూవీలో యాక్ట్ చేస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్. ఈ ఏజ్ అలాంటిది సినిమా స్టార్ట్ అయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దసరా శుభాకాంక్షలు ఆంధ్ర ప్రేక్షకులందరికీ. ఈ విజయదశమి శుభ పర్వదినాన మా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ కావాలని, అలాగే ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకుముందు తను స్టార్ క్యాస్ట్లో సినిమాలు తీశాడండి. ఫస్ట్ టైం సబ్జెక్ట్ని డిపెండ్ అయ్యి సబ్జెక్టు కాన్సన్ట్రేట్ చేసి ఈ సినిమా స్టార్ట్ చేశాడు కొత్త వాళ్ళతోటి. అంటే తనకి సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉంది. ముందు నుంచి కూడా నాకు పరిచయం నాకు తెలుసు కాబట్టి తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని, ఒక మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ అయి ఈ సినిమాకి వర్క్ చేసినటువంటి ఆర్టిస్టులందరికీ కూడా మంచి హెల్ప్ అవుతుంది ఈ సినిమా తప్పకుండా. అలాగే విజయ్ కుమార్కి ఈ సినిమా మంచి లాభాలు తీసుకురావాలని విజయదశమి పర్వదినాన నా విషయం తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. సెకండ్ అంటే ఈ సినిమాకి డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతున్నారండి ఈ సినిమా ద్వారా. ఆయన కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే విజయ్ కుమార్ చెప్పాడు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు డైరెక్టర్ మీద. తప్పకుండా డైరెక్టర్ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని నా విషయం తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు స్వప్న. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అందరికీ. ఈ ఏజ్ అలాంటిది టీంలో నుంచి నేను ఒక మంచి యాక్టర్గా ప్రూఫ్ చేసుకోవాలని వచ్చాను. సో నాకు మంచి ఆఫర్ ఇచ్చారు, నేను ప్రూఫ్ చేసుకుంటాను. అంతేకాకుండా మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు రిషి. నేను ఈ ఫిలింలో యాక్ట్ చేస్తున్నాను. ఈ ఏజ్ అలాంటిది. మా టీంలో పనిచేసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ ఏజ్ అలాంటిది అనే సినిమాకి నేను అంతా కొత్త తారలతో ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను కోదండరామరెడ్డి గారితో ముమైత్ ఖాన్ పెట్టి పున్నమి నాగ్ అనే సినిమా తీశాను. తర్వాత శ్రీహరి గారు, సాయిరామ్ శంకర్, పార్వతీ మెల్టన్ పెట్టి అమెరికాలో యమహోయం అనే చిత్రాన్ని నిర్మించాను. ఫస్ట్ టైం కొత్తలతో సినిమా చేయటం నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. కథను నమ్మి సినిమా చేయాలని. భాగ్యరాజ్ గారి అసిస్టెంట్ విజయ్ ప్రకాష్ ఈ సినిమాకి తెలుగులో ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ తమిళ్లో అతను పినిశెట్టి రవిరాజ కొడుకుని పెట్టి ఆడుపులి అనే తమిళ సినిమా డైరెక్ట్ చేశాడు. సో ఇది తెలుగులో అతనికి సెకండ్ పిక్చర్ అవుతుంది. ఈ సినిమాలో యాక్ట్ చేసే కొత్త తారలకి ఈ సినిమా మంచి భవిష్యత్తునివ్వాలని విజయదశమి దసరా పర్వదినాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు. నా పేరు ముజీర్ మాలిక్ అండి. ఈ సినిమా కెమెరామెన్ని. నేను చోటాకి నాయుడు గారు పనిచేశాను. అలాగే ఈ దసరాకి ఈ ఏజ్ అలాంటిది అని ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాను. విజయ్ కుమార్ గౌడ్ అన్న నాకు మంచి మిత్రుడు, ఈ సినిమా ప్రొడ్యూసరు. అలాగే డైరెక్టర్ భాగ్యరాజు దగ్గర చేసిన మన విజయ్ ప్రకాష్ గారు దీనికి దర్శకత్వం ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నారు. ఆల్రెడీ తమిళ్లో తను రవిరాజ పినిశెట్టి గారి అబ్బాయితో ఆడుపులి అని ఆల్రెడీ తమిళ మూవీ చూశారు. ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నారండి. ఆల్ ది బెస్ట్. అందరికీ సక్సెస్ కావాలని, ఈ దసరాకి హ్యాపీ జరగాలని అందరిని కోరుకుంటున్నాను. రెడ్డి, ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో విజయదశమి రోజు విజయం సాధించాలని క్లాప్ అండ్ సౌండ్స్ వారు స్టార్ట్ చేసిన ఈ ఏజ్ అలాంటి సినిమా విజయవంతంగా ఆడి
మళ్ళీ విజయదశమి వరకు ఆడుతూనే ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. నటన కాదు కేవలం వరం, అది కృషి సాధనల స్వయంవరం. యాక్టింగ్ అంటే భర్త వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు ఉంటారు. మనం దాని కృషి ద్వారా నేర్చుకొని మనం జనాలకు మన యాక్టింగ్ చూపించి మనం ఒప్పించగల నేర్పించే ప్రయత్నం నేను చేశాను. వీళ్ళంతా కొత్త వాళ్ళు. సో వీళ్ళు పక్కా నేను చెప్పింది చేస్తున్నారు. ఒక మంచి సినిమాలో పనిచేసిన అనుభవం వీళ్ళకు వస్తుందని కోరుకుంటూ వీళ్ళందరినీ మీరు ఆదరిస్తారని మరి ఒకసారి మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఒకసారి చెప్పండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. you